ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు వాక్యానుసారంగా జీవించడం ప్రారంభిస్తే ఒక ప్రశ్న మీకు ఈ ఆత్మీయ ఆహారాన్ని అందిస్తూ ఉన్నాను. నీవు ఎలా ప్రారంభిస్తే నీ జీవించే జీవితం ఎలా ఉంటుందో దాని విషయమై చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అని వాక్యము మనకు చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. వింటున్న ప్రతి ఒక్కరు ఆయన ఉన్నాడని విశ్వసించాలి. ఆయన ఉన్నాడని నమ్మి ఆయనను వెతికితే ఆయన ఫలము అనుగ్రహిస్తాడు. హల్లెలూయా! ఆయన ఫలము దయచేస్తాడు. ఆయనను వెతకాలి. ఎట్లు వెతకాలి? వాక్యము చెప్పేటప్పుడు వాక్య ప్రకారము నేను జీవిస్తున్నానా అని నీవు జీవించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు నిన్ను విశ్వాసంలో బలపరుస్తాడు. నీవు ఇష్టడుగా ఉండాలి దేవునికి. నీవు ఇష్టడుగా ఉంటేనే నీకు ప్రత్యక్షత కలుగుతుంది. వాక్యం చెప్పేటప్పుడు నీవు జాగ్రత్తగా వింటున్నావా? ఒకవేళ వినకపోతే ఈ మాటలు విని నీవు వాక్యం చెప్పేటప్పుడు వారితో వీరితో మాట్లాడకుండా జాగ్రత్తగా ప్రభువుపై దృష్టి పెట్టు. ప్రభువు నీతో సూటిగా మాట్లాడతాడు. దేని ద్వారా? వాక్యము ద్వారా. ఆ వాక్య ప్రకారం జీవించడం ప్రారంభిస్తే వెంటనే ఫలము అనుగ్రహిస్తాడు. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. నీవు లోకరీతిగా ఫలము సంపాదించేది వేరు, దేవుని సన్నిధానంలో సంపాదించే సంపాదన వేరు. దేవుని సన్నిధిలో సంపాదించే సంపాదన అది స్థిరమైనది. దాని ద్వారా దేవుడు మీకు గర్భఫలము లేని వారికి గర్భఫలమును కూడా ఇస్తాడు. విశ్వాసము ద్వారా నీవు పొందుకోగలుగుతావు. కాబట్టి నీవు సంపాదించే సంపాదన ఈ లోకరీతిగా సంపాదించవచ్చు. దీనిని ఎవరు నీ యొద్ద నుండి తీసివేయలేరు. ఏంటిది? దేవుని నుండి సంపాదిస్తే అది ఎవరు కూడా నీ యొద్ద నుండి తీసివేయలేరు. అదే లోకరీతిగా సంపాదించే సంపాదన ఇలా ఉండొచ్చు, రేపు ఊడిపోవచ్చు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మీరు ఆ రీతిగా కాకూడదు అని నా ప్రార్థన. కాబట్టి దేవునికి ఇష్టడుగా నీవు ఉండాలంటే, దేవుణ్ణి నీవు చూడాలంటే, దేవుడు నీకు ప్రత్యక్షత కావాలి అనంటే ఆయనకు నీవు ఇష్టడుగా వాక్యానుసారంగా జీవిస్తేనే తప్ప ఆయన నీలో కొత్త కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి విశ్వాసము లేకుండా నీవు దేవునికి ఇష్టడుగా కాలేవు. కాబట్టి ఆ ప్రభుపై విశ్వాసము కలిగి జీవించాలని ఈ మాటలు చెప్తూ ఆ ప్రభు నీ కృప అనుగ్రహించాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.